వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నారాయణపేటలో మహిళా సంఘాలు నడిపే పెట్రోల్ బంకును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హన్మకొండలో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పోస్టర్ ఆవిష్కరణ. మహాకుంభమేళ ప్రారంభమై నేటికి 42 రోజులు కావస్తున్నా ఇంకా తగ్గని భక్తుల సందడి. కాళ్ళు మొక్కుతా భూ పరిహారం ఇప్పించండి అంటూ తహసీల్దార్ కాళ్లపై పడ్డ రైతు. హైదరాబాద్ ఉప్పల్లో వీకెండ్ కూల్చివేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం చెరుకూరి కన్వెన్షన్ హాల్లో గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరం గారికి మద్దతుగా జరిగిన ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండారు శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు, జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించడానికి సమిష్టి కృషితో అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, జనసేన శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు మరియు నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. అంటే అసెంబ్లీ స్టార్ట్ అయినా గ్రాండ్ కొంచెం ఫ్రీ అవుతుంది. అన్ని సమీక్షలు ఉన్నాయి. ఇప్పుడు 28 తర్వాత ప్లాన్ చేసుకున్నాం. 1 మంత్ అక్కడే ఉంటాం కాబట్టి అందరూ పడతారు. తీసేయండి, మీ అందరికి ఇస్తా. కదిలితే తీసుకున్న వాళ్ళు వెళ్ళాలి. తీసే మళ్ళీ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి పట్టభద్రుల ఎమ్మెల్సీ సర్దార్ రవీందర్ సింగ్ సీరియల్ 11వ నెంబర్పై తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని శుక్రవారం నవాజ్ తర్వాత కరీంనగర్ ముక్రంపురాలోని జాఫ్రీ మస్జిద్, అస్లాం మస్జిద్, నాకా చౌరస్తాలోని దస్తగిరి మస్జిద్, మహీమద్ పురాలోని మాదర్సల్ వద్ద ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో 49వ డివిజన్ ఎక్స్ కార్పొరేటర్ సోహన్ సింగ్, ఉమేజర్, తెలంగాణ స్టేట్ లీడర్, మైనార్టీ ప్రెసిడెంట్ మీరా షౌకత్ అలీ, బాబీ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ग्रेजुएट एमएलसी के इलेक्शंस हो रहे हैं। तेलंगाना में हर पार्टी माइनॉरिटीज़ को वोटिंग के लिए यूज़ कर ले रही, लेकिन किसी दिन भी माइनॉरिटी को टिकट नहीं दी। आज एक अच्छा मौका है। आज जो करीमनगर, निज़ामाबाद, आदिलाबाद, मेदक के जो एमएलसी इलेक्शंस हो रहे, इसमें जो माइनॉरिटी कैंडिडेट सरदार रविंदर सिंह कांटेस्ट कर रहे, इसको ज़्यादातर माइनॉरिटियाँ पूरे एक होकर भारी मेजॉरिटी से जिताना चाहिए, क्योंकि ये एक आवाज़ काउंसिल में एक माइनॉरिटी की आवाज़ जाती, माइनॉरिटी के प्रॉब्लम्स के लिए और माइनॉरिटी के बजट के लिए बात करने वाला एक आदमी होना अपने को। इसलिए माइनॉरिटीज़ को कभी भी कौन सी भी पार्टी रहने दो, या नेशनलिस्ट पार्टी रहने दो या स्टेट पार्टी रहने दो, सिर्फ वोटिंग के लिए यूज़ कर ले रही, लेकिन टिकट नहीं दे रही। ये एक अच्छा मौका है। रविंदर सिंह साहब को अपन भारी मेजॉरिटी से जिताई तो माइनॉरिटियों की तरफ से एक आवाज़ उठाने वाला एक शख्स रहता,
एमएलसी काउंसिल में। इसलिए मैं आप लोगों से गुजारिश करता पूरे माइनॉरिटी भाइयों से, क्योंकि मैं भी एक माइनॉरिटी हूँ, आप लोगों से हाथ जोड़ के एक रिक्वेस्ट कर रहा कि माइनॉरिटियों को वोट डिवाइड मत होने दीजिए। रविंदर सिंह साहब को वोट डालकर आशीर्वाद दीजिए। शुक्रिया। जैसा कि आप सब जानते हैं, करीमनगर, आदिलाबाद, निजामाबाद, मेदक के ग्रेजुएट्स इलेक्शन सर पर हैं। पोलिंग 27 फरवरी को है। इस इलेक्शन में हमारे हरदिल अजीज़ माइनॉरिटी लीडर जनाब सरदार रविंदर सिंह साहब इंतखाबात लड़ रहे हैं। इन्होंने गुज़िश्ता में मेयर के तौर पर करीमनगर में बेहतरीन काम अंजाम दिए हैं। इन्होंने 1 रुपये में नल दिया है, 1 रुपये में लावारिस लाशों की और कई लाशों की 1 रुपये में तदफीन अमल में लाई है। एक तालीमी याफ्ता वकील हैं। इन्होंने करीमनगर के डेवलपमेंट में बहुत ही शानदार खिदमत अंजाम दिए हैं। अब हमारे सामने ग्रेजुएट एमएलसी के लिए इलेक्शन में ठहरे हुए हैं। हमारा फ़र्ज़ बनता है कि ऐसे हरकियाती लीडर को, ऐसे इनकलाबी लीडर को हम वोट देकर कामयाब बनाएं। मैं तमाम माइनॉरिटी लीडरों से, तमाम माइनॉरिटी वोटरों से गुजारिश करता हूँ, ग्रेजुएट वोटरों से गुजारिश करता हूँ कि अपने वोटों को डिवाइड होने ना दें। अगर आपके वोट डिवाइड होते हैं तो ये दूसरे दुश्मन पार्टियां कामयाब हो जाएंगी, इसका नाजायज़ फ़ायदा उठाएंगी। तमाम माइनॉरिटीज़ और सब मिलकर अगर हम रविंदर सिंह साहब को वोट देते हैं तो ये हमारी आवाज़ ऐवान में बुलंद करेंगे। ग्रेजुएट्स की जो भी मजबूरियाँ हैं, जो भी उन लोगों की वो है, इनको मुकम्मल करेंगे। आप तमाम हजरात से गुजारिश है, ये लोग अभी बरसाती मेंढक की तरह पैसे के बल पर आए हैं, दौलत के बल पर इलेक्शन जीतना चाहते हैं। लेकिन सरदार रविंदर सिंह सिर्फ अपने बल पर, अपनी तालीमी काबिलियत पर, अपने दोस्ताना माहौल पर, हिंदू मुसलमानों की तायद पर, सिखों की तायद पर इलेक्शन लड़ रहे हैं। तो आपका फ़र्ज़ बनता है कि ऐसे लीडर को कामयाब बनाकर हम अपने हिंदुस्तान में एक बेहतर मुस्तकबिल का सबूत दें। मैं तमाम ग्रेजुएट से गुजारिश करता हूँ कि सरदार रविंदर सिंह को 11 नंबर पर, उनका इंतखाबी निशान जो है 11 नंबर है, 1 नंबर अपना तरजीह वोट देकर कामयाब बनाएं। दूसरों के बातों में ना आए, मुंतशिर ना हो, इत्तेहाद के तौर पर काम वोट देकर कामयाब बनाएं और दुश्मन ताकतों को कामयाब ना होने दें। शुक्रिया, जज़ाकल्लाह खैर। తిరుపతి జిల్లా సూలూరుపేట చెన్నై కలకత్తా జాతీయ రహదారి తడ సమీపంలో ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 35 మంది విద్యార్థులతో ఓ ప్రైవేట్ స్కూల్ బస్ వర్దాయపాలెం మండలం చిల్మత్తూరు నుంచి సూలూరుపేటకు వెళ్తున్న మార్గ మధ్యంలో డివైడర్ను ఢీకొట్టి లోయలో పడిపోయింది. బస్ బోల్తా పడడంతో ఒక్కసారిగా చిన్నారులు భయంతో ఆర్తనాదాలు పెట్టారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు విద్యార్థులను బయటకు తీశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొంతమంది పిల్లలకు స్వల్ప గాయాలు కావడంతో తడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేటెడ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిపించాలని మెదక్ జిల్లా కేంద్రంలో బీజేపీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేటెడ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులైన అంజిరెడ్డి, కొమరయ్యలను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సిద్దిరాములు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పరిపాలన రావాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. దానికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 8 స్థానాల్లో బీజేపీని గెలిపించారు. పోలింగ్ బూత్కు వచ్చినటువంటి 100 మందిలో 36 మంది బీజేపీకి ఓటేసి ఆశీర్వదించారు. కాబట్టి రానున్న రోజుల్లో మరి ఈ యొక్క ఎన్నికల ద్వారా కూడా మరింత మద్దతు భారతీయ జనతా పార్టీకి ఇచ్చినట్లయితే రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ బలపడుతుంది. తెలంగాణ ప్రజా సమస్యల మీద
యొక్క శాసన మండలి ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాట నడుస్తుంది. తప్పకుండా అది ఉద్యోగస్తుల సమస్యలు కానీ, అది ఉపాధ్యాయుల సమస్యలు కానీ, అది నిరుద్యోగుల సమస్యలు కానీ, అది రైతుల సమస్యలు కానీ, దళిత బడుగు బలైన వర్గాల సమస్యలు కానీ, తెలంగాణ అభివృద్ధి సమస్యలు కానీ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాటలో ముందుకెళ్తుంది. దానికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి అండగా నిలబడాల్సిందిగా మనవి చేస్తాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల మధ్య సమన్వయం లేదు, కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లేదు. తీరా ఈరోజు మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు, అనేక రంగాలలో పూర్తిగా ఈ యొక్క పరిపాలన వైఫల్యం గత 14 నెలల నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే ఈ ఎన్నికలు, ఈ యొక్క శాసన మండలి ఎన్నికలు ప్రజల తీర్పు ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి వ్యతిరేకంగా ఈ తీర్పు రానున్నది. భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలను పోటీ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క మార్పులో విద్యావంతులు కీలక పాత్ర పోషించాలని, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమానికి అనుగుణంగా, తెలంగాణ యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధికి ఈరోజు భారతీయ జనతా పార్టీయే నెలకు 4,000 ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ కూడా, మహిళలందరూ కూడా నెలకు 2,500 ఆర్థిక సహాయం అందజేస్తాము. రైతు కూలీలను ఆదుకుంటాము, కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేస్తాము, ప్రతి ఎకరానికి రైతుకు సహాయం చేస్తాము. ఈ రకంగా అనేక రకాల హామీలు ఇచ్చారు. ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి కూడా ఆమె గురించి మార్పు కోసము కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది. దానికోసము 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తాం. ఉద్యోగ భర్తీలన్నీ కూడా సంవత్సరం లోపల డిసెంబర్ 24 లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము. అదేవిధంగా సుమారు 420 సబ్ గ్యారెంటీస్ ఏవైతే ఇచ్చామో వాటి విషయం కూడా మరి అమలు మొదలు పెడతామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 14 నెలలు పూర్తిగా వస్తున్నా ఎక్కడ వేసిన గోపడి అక్కడ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. అది విద్యార్థులైనా, రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామంటూ చంద్రబాబు వివరణ ఇచ్చారు. రైతులని ఆదుకోవాలని కేంద్ర మంత్రిని కలిసి చెప్పాను. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చాము. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% మాత్రమే ఇస్తారు. అది కూడా ICAR గైడ్ లైన్స్ ప్రకారం ఏపీలోని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా ధరణ నిర్ణయిస్తున్నారు. సాగు ఖర్చులను రియలిస్టిక్గా లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలి. అవన్నీ సరిచేయాలని కేంద్ర మంత్రిని కోరామని చెప్పారు. ధరల స్థిరీకరణ కోసం ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి కూడా ఆలోచిస్తాం. ఏపీ సీఎం చంద్రబాబు MIS కింద మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% ఇంటర్వ్యూన్ అవుతారు. అది కూడా రేట్ ఎస్టాబ్లిష్ చేయడంలో ICAR ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు కూడా ప్రాక్టికల్ రేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉండే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా వాళ్ళు ఒక రేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ సరిచేయాలని చెప్పాను. రేపు ఒక మీటింగ్ పెట్టుకొని
మళ్ళీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటున్నారు. రైతులను ఆదుకోవాలి, 25% సీలింగ్ తీసేసి అవసరమైతే వాళ్ళ యొక్క వ్యవస్థలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసి రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఏదైతే 50% అంటే వాళ్ళు 50% ఇస్తే రాష్ట్రం 50% ఇవ్వాలనేది కూడా ఉంది. దాన్ని కూడా ఏం చేయాలని కూడా ఆలోచించమన్నాను. ఏదేమైనా రాష్ట్రంలో ఉండే రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. అందులో కూడా ఇప్పటికే కొంత మార్కెట్కి వచ్చింది, కొంతమంది నష్టపోయారు, ఇంకా కొంత మార్కెట్లోకి వస్తా ఉంది. దీనిపైన ఎక్స్పోర్ట్స్ ఎందుకు తగ్గాయి, ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా స్టెబిలైజ్ చేయగలుగుతాం, రేపు ఇక్కడుండే కామర్స్ డిపార్ట్మెంట్ ని, అదే మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీస్ అన్ని కూర్చొని మాట్లాడి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ ను కూడా ఎట్లా ప్రమోట్ చేయాలని కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అల్టిమేట్ గా ఒక హోలిస్టిక్ అప్రోచ్ 25% నుంచి ఇంకా పెంచడం, ఇంకో పక్కన ఏదైతే రేట్ ఉందో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో దాన్ని రియలిస్టిక్ గా తీసుకొని చేయడం. మూడోది, ఎక్స్పోర్ట్స్ కూడా ప్రమోట్ చేయడం. వీలైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి, తప్పదనుకున్నప్పుడు ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం. కానీ రైతులను ఆదుకోవడం అతి ముఖ్యమైన ఉద్దేశం, అది చేయాల్సిన కోరాను. రేపే మినిస్టర్ గారు వస్తానే ఫస్ట్ మీటింగ్ పెట్టుకుని అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు వస్తానని కూడా హామీ ఇచ్చారు. ఎల్లుండి నేను కూడా ట్రేడర్స్ తో, అదే మరిగా మార్కెట్ కమిటీ వ్యవస్థ అందరితో మాట్లాడి దీనికి కారణాలేంటి, ఏ విధంగా స్టెబిలైజ్ చేయాలి, ఏ విధంగా రైతులను ఆదుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కర్మాన్ ఘాట్లోని మణికంఠ టింబర్ డిపోలో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందో తెలియాల్సి ఉంది. గాలికి ఓకే అన్న, అడ్డు దిక్కు వెళితే కష్టం. ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా. ఉప్పల్లోని మండే మార్కెట్ ప్రధాన రహదారిపై ఫుట్పాత్ను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు పోలీస్ బందోబస్తు నడుమ ఫుట్పాత్ ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులు. ఇక ముందు ఫుట్పాత్ ఆక్రమణలు జరిగితే కఠిన చర్యలు తప్పవంటున్న అధికారులు.
కుప్పం మండలం చెక్కునత్తం పంచాయతీ సచివాలయంలో నూతన పింఛన్లు వివరాలను పరిశీలించి అర్హుల నుండి అర్జీలు స్వీకరించిన ప్రత్యేక అధికారిని లావణ్య, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి చెక్కునత్తం, మణి నాయకులు మునిరత్నం, కనకరాజు, బీరప్ప, తిమ్మప్ప, రాము, బాలు, పంచాయతీ కార్యదర్శి మురళి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఏదైతే మీ సమస్య ఏదైతే ఉందో దృష్టికి తీసుకురండి. అందరికీ న్యాయం జరిగే బాధ్యత మనం తీసుకుంటాం. ఎవరికి అన్యాయం అయితే జరగదు. ఆవేశపడి మీరు అనుమానాలు పడి మీరు ఇబ్బంది తెచ్చుకోకుండా చివరి వరకు ఉండి ఓపికగా మీ యొక్క సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకురండి, ఆఫీసర్ల దృష్టికి. దాన్ని ఏ విధంగా చేయాలో, ఒకవేళ చిన్న ఏమైనా దాంట్లో లోటుపాట్లు ఉంటే కూడా దాన్ని ఏం చేయాలో మనం మాట్లాడుకొని దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి ఆలోచించి న్యాయం చేస్తాము. దయచేసి ఎవరు కూడా ఆవేశానికి అబద్ధాలు పోకుండా కొంచెం ఓపిక ఉండి ఈ కార్యక్రమాన్ని సజావుగా మన పంచాయతీలో బాగా జరిగిందని చెప్పి మన పేరు వచ్చేలాగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి మీ అందరూ పేరుతో అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మన మేడం గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. కాళ్ళు మొక్కుతా భూ పరిహారం ఇప్పించండి అంటూ తహసీల్దార్ కాళ్లపై పడ్డ రైతు. కరీంనగర్ శంకరపట్నం మండలం తాడికల్ శివార్లో రోడ్డు విస్తరణలో కోల్పోయిన తన భూమికి పరిహారం ఇవ్వాలంటూ తహసీల్దార్ భాస్కర్ కాళ్లపై పడి వేడుకున్న రైతు వెంగళ శ్రీనివాస్ రహదారి పనులకు అడ్డుగొస్తున్నాడని రైతు శ్రీనివాస్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. సార్ అందరూ అది వేరు ఇది వేరు. నా పైసలు నాకు వచ్చినాక మీరు పని స్టార్ట్ చేయండి. నాకు వచ్చినాక మీకు 5 లక్షలు అంటే పెద్ద లెక్క కాదు. నువ్వు నాకు పని ఇంత పెద్ద కాంటాక్ట్ 5 లక్షలు పెద్ద లెక్కనా? 5 పెడతా పో. నేను నా పైసలు వచ్చినాక నువ్వే కట్ చేసుకోపో. ఇంకేంది ఇబ్బంది పెట్టకు, ఇబ్బంది పడకు. దయచేసి మీరు ఏమన్నా పని అప్పుడు నా పైసలు అన్ని ఇచ్చి నేను ఒక్కటే అడుగుతాను. నా వల్ల న్యాయం లేదా? ఇష్యూస్ జరిగిన వాళ్ళు చాలా మంది నా వల్ల న్యాయం లేదా? మీకు పడ్డదే సరిగ్గా రేటు, మీకు పడ్డదే సరిగ్గా రేటు. 6గురికి ఎక్కువ పడ్డది. అది రికవరీ ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పబట్టి దాదాపు 3 నెలలకు ఎక్కువ అవుతుంది. 3 నెలల వస్తుంది. ఆయన ఆడ గవర్నమెంట్ దగ్గర పైసలు మీ కాళ్ళు మొక్కుతా పాటు ఇంకేది మీ కాళ్ళు మొక్కుతా పాటు తీసుకోవాలా? మరి ఏం చేయాలా? నేనేం చేయాలో చెప్పు. తీసుకపోతా అట్లా సార్. ఇప్పుడు ఒకటి మీరు ఇన్నూరు సార్, నా మాట ఇన్నూరు. ఒకటి సార్ సార్ నా మాట ఇన్నూరు సార్. ఇది మహిళలమని కూడా చూడకుండా ఫారెస్ట్ పోలీసులు బూట్ కాళ్లతో తన్నారు. పోలీసుల దాడిలో నేను స్పృహ తప్పి పడిపోతే యాక్టింగ్ చేస్తుందని కాళ్లతో తన్నారు. ఒక్కో పోలీస్ ఒక్కో తాడును తెచ్చి మాలో కొందరిని కట్టేసి తీసుకుపోయారు. తాత ముత్తాతల నుంచి వస్తున్న భూముల్లో పంట చేయడానికి లంచం అడిగారు. పోలీసులు ఇప్పటికీ మా దగ్గర 5 లక్షలు తీసుకున్నారు. మళ్ళీ జేసీబీలతో వచ్చి పొలం తవ్వుతూ మాపై దాడి చేశారు. పోలీసుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళా రైతులు. పట్టుకొని వస్తే మేము అడ్డం తిరిగినాం సార్. అడ్డం తిరిగినాతే అందులో మా అక్క హెల్త్ మంచిగా లేదు. ఆమెను పట్టుకొని జీబులు ఎక్కిద్దా అంటే నేను ఇట్లా అడ్డం పనాలో నెట్టింది సార్. నాకు అప్పుడే నాకు లేదు సార్. కింద పడ్డా బూట్లతో అనుకుంటా కింద పడ్డది. యాక్టింగ్ అన్నది ఒకటి నచ్చింది సార్. అంతే యాక్టింగ్ అన్నారు. ఇక ఎట్లా పడితే అట్లనే కాళ్ళతో మా ఆడవాళ్ళు అంటే వేరు, మగవాళ్ళే సార్. వాళ్ళు మగవాళ్ళే దాన్ని పట్టుకొని పత్తి పెట్టుకున్నాం. కష్టపడతాను. ఎప్పుడు వచ్చి మా మంచాల మీదనే కావాలన్నాడు వాళ్ళు. మమ్మల్ని మాతోటి తినుడు, మాతోటి మీకు ఏం కాదమ్మా అనుడు. మేము మీ తీర కైకిలు వచ్చింది అన్నాడు. మేము పత్తి ఎడుకున్నారు సార్. ఉన్నారు. ఇప్పుడు కథం పత్తి అమ్ముకున్నాము, పత్తి కట్టే కొడతామని మేము అనుకుంటాను. రేపటిలోని కథం జేసీబీలు తెచ్చి కొడతామని 4 జేసీబీలు వస్తాను అన్న వల్ల మేము ఊరంతా పోయినాం సార్. ఊరంతా పోయి అడ్డం తిరుగుతుంటే మీకు ఎక్కడిది, మీరు నడువుర్రి అని తొక్కిసలాట చేస్తాను సార్. తాళ్ళు తెచ్చారు సార్. మనిషికి ఒక తాడు ఉన్నది వాళ్ళ దగ్గర. పట్టుకొని వచ్చి ఎక్కి లాగించి జీబులు వేసుకొని మాకు కనబడకుండా తీసుకుపోయారు సార్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.